అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ హోస్ట్ అపర్ణ. సో మధ్యతరగతి వాళ్ళు ఏ పూటకు ఆ పూట పే చెక్ టు పే చెక్ చూసుకుంటూ చాలామంది గడిపేస్తూ ఉంటారు. సేవ్ చేయాలి, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ రోజు నుండే సేవ్ చేయాలి అని అనుకున్న రోజే ఎక్కడ లేని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ లైఫ్లో కూడా అలా జరుగుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకు అంటే అసలు సేవింగ్ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి స్టెప్ ఎలా తీసుకోవాలి అండ్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటాయి సేవింగ్స్ అనేది మనకు తెలియచేయడానికి ఇప్పుడు మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీకు కూడా చాలా మంది క్లయింట్స్ ఫోన్ చేస్తూ ఉంటారేమో, ఈ నెల నుండి సేవింగ్స్ స్టార్ట్ చేద్దాం అంటారు. మళ్ళీ సేవింగ్స్ టైం వచ్చేసరికి సార్ కష్టాలు సార్, నెక్స్ట్ మంత్ నుండి సార్ అంటారు. ఇలా జరుగుతూ ఉంటుందా మీ దగ్గర? చాలా సహజంగా, వెరీ కామన్. ఓకే. సో సార్, అసలు సేవింగ్స్ అనేది చెయ్యాలి అనే సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా తెచ్చుకోవాలంటారు? అది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తెచ్చుకోవడం కాదండి. మీరు అన్న సెల్ఫ్ డిసిప్లిన్లోనే సెల్ఫ్ ఉంది. అది ఎవరికి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత సేవ్ చేయాలి. ఈ సేవింగ్స్ ఎందుకోసం సేవ్ చేయాలి? రేపటి కోసం సేవ్ చేయాలి. ఇప్పుడు మీరు కనుక యుఎస్ఏ వెళ్తే యుఎస్ఏలో వాళ్ళకు సేవింగ్స్ హ్యాబిట్ అనేది నార్మల్గా ఉండదు మనలాగా. వాళ్ళకు 15 డేస్కి ఒకసారి శాలరీ వస్తుంది కదా, ఎవ్రీ ఫోర్ట్నైట్ శాలరీ. ఒక ఫోర్ట్నైట్ శాలరీ వచ్చింది అంటే దాని తర్వాత వచ్చే సాటర్డే సండే ఈజ్ లైక్ అవర్ దసరా దివాలి. మొత్తం ఎంజాయ్ చేసేస్తారు. సో మళ్ళీ ఫోర్ట్నైట్కి మళ్ళీ వచ్చేస్తుంది. మనకు ఫస్ట్ టు ఫస్ట్ రావాలంటే 30 రోజులు తేడా గ్యాప్ ఉంటుంది. సో అమ్మో 1వ తారీఖు రావాలంటే 30 రోజులు వెయిట్ చేయాలి. కానీ వాళ్ళకు 15 డేస్కి ఒకసారి వస్తుంది. దానివల్ల ఆ 15 డేస్కి శాలరీ 15 డేస్ అనేది ఇట్లా అయిపోతాయి డేస్. శాలరీ వచ్చేస్తుంది కదా, ప్రాబ్లం లేదు, లెట్స్ ఎంజాయ్. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయము? రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అందుకని మీరు అమెరికాలో కనుక గమనిస్తే దాదాపుగా 65-70 సంవత్సరాలు వచ్చే వ్యక్తి కూడా పనిచేస్తూ ఉంటారు. మనలాంటి స్టాండర్డ్ మంచి కుటుంబ వ్యవస్థ లేదు అక్కడ. అంటే మన కుటుంబ వ్యవస్థలో ఏంటంటే మనము మన కుటుంబంలో మిగతా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటాం. లైక్ అందరూ ఎర్నింగ్ పర్సన్స్ ఉండరు, సహాయం చేస్తూ ఉంటాం, అలా చూసుకుంటూ ఉంటాం. అయితే రాను ఇండియా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి. మీరు గమనిస్తే ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏంటంటే నేను, నా భార్య, నా పిల్లలు, అంతే. సో నాకు నేనే హెల్ప్ చేసుకోవాలి, సెల్ఫ్ హెల్ప్. వైఫ్ని నేనే చూసుకోవాలి, పిల్లల్ని నేనే చూడాలి. అంటే ఏంటి? మీకు వచ్చే ఇన్కమ్కి మీరే అన్ని రకాల ఖర్చులు చూసుకొని రేపటి గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేది? మనకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరూ పని చేయకపోయినా కుటుంబ ఆదాయం ఉండేది. అది వ్యవసాయం ద్వారా అవ్వచ్చు, వ్యాపారం ద్వారా అవ్వచ్చు. ఉన్న ఆదాయాన్ని అందరికీ సరిపడేలాగా అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ చూసుకునేది. ఇక ఫ్యూచర్ గురించి ఆ ఫ్యామిలీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లోనో దేంట్లోనో వాళ్ళకు సెట్ అయిపోతుండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. నేను, నా వైఫ్, నా పిల్లలు, అంతే. మరి వచ్చే ఆదాయాన్ని నా అంతటి నేనుగా ప్లాన్ చేసుకోకపోతే రేపటిని ఎలా నేను డిజైన్ చేసుకోగలను? అందుకే ఒక చిన్న ఫార్ములా చెప్తాను. 25-25-25. ఇదేంటంటే మనకు మన లైఫ్ స్పాన్ని 3గా డివైడ్ చేసుకుందాం. ఆ 3 ఏంటంటే ఫస్ట్ 25 ఇయర్స్ యాజ్ అ స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్లో మన యొక్క ఎక్స్పెన్స్ అన్ని పేరెంట్స్ చూసుకుంటారు. ఫస్ట్ 25 అయిపోయింది. సెకండ్ 25. ఈ సెకండ్ 25లో మన ఇన్కమ్ అంటే మనకు 26 ఇయర్స్ 27 ఇయర్స్లో జాబ్ వచ్చింది అనుకుంటే మరో 25 ఇయర్స్ మనం గట్టిగా కష్టపడతాం. అంటే ఎర్నింగ్ పీరియడ్, స్ట్రాంగ్ ఎర్నింగ్ పీరియడ్. ఈ స్ట్రాంగ్ ఎర్నింగ్ పీరియడ్ ఇంకో 25 ఇయర్స్. సో 225, 50 ఇయర్స్ అయిపోయింది. ఇక థర్డ్ 25 అంటే మనం ఇప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్ వల్ల మనం 75 సంవత్సరాలు హ్యాపీగా బ్రతుకుతాము అనుకుంటే ఆ 3-25 మలిదశ. ఆ మలిదశలో మీకు డబ్బులు ఎక్కువ అవసరమైతే తక్కువ అవసరమైతాయా? ఎక్కువ అవసరమైతే. ఎందుకు అంటే మనము ఎప్పుడు ఖర్చు ఎక్కువ పెడతాము? హాలిడే రోజా, వర్కింగ్ డే రోజా? హాలిడే రోజు. సో 50 తర్వాత ఏంటి? రిటైర్మెంట్ లైఫ్కి దగ్గర అవుతూ ఉంటాం. ఇక 60 తర్వాత రిటైర్ అయ్యాం అనుకుంటే, ఇప్పుడు 60 కూడా కాదు, 55, 52కే తర్వాత రిటైర్ అయిపోతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే ఇంకా ప్రెజర్ వల్ల దే కాంట్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ 45, 50 తర్వాత డెఫినెట్లీ రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. మరి అప్పుడు రిమైనింగ్ లాస్ట్ 25ని ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు? సో ఎవరు చేయరు, మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో ఆ సపోర్ట్ చేయాలి అంటే 225లో మనం సంపాదించిన దాంట్లో మినిమం ఒక 15-20% పక్కన పెట్టాలి. పక్కన పెడితే ఆ 20%
మనము 26 ఇయర్స్లో కనుక స్టార్ట్ చేస్తే మన ఇన్కంలో నుంచి ఓ 25 ఇయర్స్ పాటు సేవ్ చేస్తూ పోతే చివరి 25లో ఈ డబ్బులు మనకు పనికి వస్తాయి. ఎలా అంటే మనం చాలామంది ఏం చేస్తుంటారు, చిట్టి వేస్తూ ఉంటారు. అది 20 months చిట్టు, 30 months చిట్టు అలా వేస్తూ ఉంటారు. 20 months అయిపోయిన తర్వాత మనము 20 monthsలో కట్టిన దానికి ఒక 12%, 13% ఇంట్రెస్ట్ చొప్పున మనకు వచ్చేస్తుంది. ఆ 20 monthsకి వచ్చిన దాంతో ఇమీడియట్లీ అది రావడానికి 2 నెలల ముందు నుంచే ఖర్చులు కనపడుతూ ఉంటాయి. ఆ డబ్బులు వస్తున్నాయి, నేను ఏం పని చేయాలి, డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలి. ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అయిపోతాం, ద లాంజివిటీ పవర్ మిస్ అయిపోతాం. అదే డబ్బులు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి అదే పెరిగి 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 ఒక లాంగ్ రన్లో ఒక పెద్ద మొత్తం తయారయ్యే స్కోప్ ఉండదు చిట్టీలలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, బ్యాంబూ ట్రీ ఎగ్జాంపుల్ తీసుకోండి. బ్యాంబూ ట్రీ అంటే తెలుసు కదా, వెదురు చెట్టు. ఈ వెదురు చెట్టు దాని యొక్క లైఫ్ స్పాన్ తీసుకుంటే 4 సంవత్సరాల 6 నెలల పాటు అది కిందే ఉండి చిన్న పిలక మాత్రం బయటకు వస్తుంది, ఫ్యూ ఇంచెస్. ఇది 95% ఆఫ్ లైఫ్ స్పాన్. చివరి 6 నెలల్లో అది మీరు ఊహించేంత పెరుగుతుంది. అది ఏం చేస్తుంది, ఆ 90% టైం రూట్స్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటుంది. స్ప్రెడ్ చేసుకొని మరి అంత పొడుగు నిలబడాలి అంటే దాన్ని ఎంత స్ట్రాంగ్ ఉండాలి, తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా తట్టుకుని నిలబడాలంటే రూట్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ రూట్ కోసం అంత కష్టపడుతుంది, తర్వాత మీకు అంత రిటర్న్ ఇస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మామిడి టెంక ఎగ్జాంపుల్. మనము ఒక మామిడి చెట్టు నాటితే అది ఒక చిన్న మొక్క వృక్షమై పళ్ళు ఇవ్వడానికి మినిమం 5-6 years పడుతుంది. ఈ 5-6 years పీరియడ్లో మనం దానికి చెదలు పట్టకుండా ప్రాపర్గా పాదు తీసి నీళ్లు పోసి మంచిగా కాపాడుకుంటే ఒక 6 years తర్వాత అది ఇచ్చే మొదటి ఫ్రూట్ నుంచి కంటిన్యూ అవుతే నెక్స్ట్ 2 generations ఫ్రూట్స్ ఇస్తుంది. అది కరెక్ట్, 2 generations. చూడండి, మొదటి 6 సంవత్సరాలు ఏ పళ్ళు ఇవ్వదు, తర్వాత నుంచి స్టార్ట్ అవుతే 2 generations పాటు మనకు పళ్ళు ఇస్తూనే ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మన గుడ్ ఓల్డెన్ డేస్లో ఎక్కడో ల్యాండ్ కొని ఉంటారు, చాలా లాంగ్ బ్యాక్, 30 years 40 years బ్యాక్. ఇప్పుడు అవి ఊహించలేనంత వాల్యూ పెరిగి ఉంటుంది. సో అది చూసి ఇప్పుడు నేను కొని నాకు అలాగే రిటర్న్స్ రావాలంటే వస్తాయా? వస్తాయి. ఎప్పుడు అంత టైం ఇస్తే ఇప్పుడే రమ్మంటే రాదు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన టైం ఇవ్వాలి. ఒక బండ గుర్తు చెప్తాను, డబ్బులు మీకు సంపాదించాలంటే 2 మార్గాలు. ఒకటి కష్టపడాలి, చెమట చిందించాలి. లేదా రెండోది ఆ సంపాదించిన దాన్ని టైం ఇవ్వాలి. అంటే మొక్క నాటితే ఎలా పెరుగుతుంది అలాగా టైం ఇవ్వకుండా చెమట చిందించకుండా డబ్బులు రావు. సో టైం ఇస్తే ఆ చిన్న మొత్తాలు పెరిగి 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 పెద్ద మొత్తాలు అవుతాయి. దీనికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే మీరు ఒక 15 years 20 years బ్యాక్ చూస్తే మనకు పోస్ట్ ఆఫీసు, బ్యాంకులు ఒక 12% 13% ఇచ్చేవి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్ని కూడా డబల్ డిజిట్ ఉండేవి రేట్ ఆఫ్ రిటర్న్. ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా మోర్ దెన్ 13-14% ఉండేవి. నేను 25 years బ్యాక్ చెప్తున్నాను. అలాగే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అరౌండ్ 18-20 ఇచ్చేవి. ఇవాళ రోజున ఏవి కూడా బ్యాంక్ ఇండస్ట్రీలోంచి, ఎన్బిఎఫ్సిలోంచి మీకు అంత రిటర్న్ రాదు. అన్ని కూడా సింగిల్ డిజిట్లకు వచ్చేసాయి, 8% 7% వచ్చేసాయి. ఈ 7% 8% తోటి కాంపౌండ్ అవ్వడం చాలా కష్టం. అంటే కాంపౌండ్ అవుతుంది కానీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకు కావాల్సినంత డబ్బులు రావు. అందుకే కాంపౌండ్ అవుతూ ఎక్కువ రిటర్న్స్ రావాలి, 15% రావాలి అంటే ఒకటే బెస్ట్ మార్గం ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరిగి పెద్దదై కాంపౌండ్ అయి మీకు ఒక చాలా పెద్ద మొత్తం ఇస్తుంది. ఎగ్జాంపుల్ రూల్ 15, 15,000 15 years 15%. ఇప్పుడు మీకు చూపించాను నా పోర్ట్ఫోలియోస్. యూ ర్యాండమ్లీ యూ టేక్ ఎనీ పోర్ట్ఫోలియో లెస్ దాన్ 15-18 తక్కువ ఉండదు. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంతేగాని నేను ఇన్వెస్ట్ చేయగానే నాకు ఎవ్రీ ఇయర్ రావాలంటే రాదు. వొలటాలిటీ ఉంటుంది మార్కెట్లో. అది వొలటాలిటీ ప్రకారంగా యావరేజ్ అవుతూ ఒక 5 years 7 years 10 years పీరియడ్లో మీకు 15% వరకు రిటర్న్స్ మనం సంపాదించుకోవచ్చు. అలా వచ్చినాయి కదా, ఆ వచ్చింది కాంపౌండ్ అవుతూ మీకు రూల్ 15 చెప్పాను కదా, 15 years పాటు 15,000 మంత్కి పే చేస్తూ 15% రిటర్న్ కనుక జనరేట్ చేస్తే ద టోటల్ వాల్యూ విల్ బి 1 crore. ఇది 15 yearsలో వచ్చింది. అదే 15,000 మళ్ళీ 5 years కంటిన్యూ చేయండి, ఇట్ విల్ బికమ్ 2.2 crore 20 yearsకి. మళ్ళీ 5 years కంటిన్యూ చేయండి, 25 yearsకి 6 crores అవుతుంది. సో అదే 15,000 30 years చేస్తే 10 crores అవుతుంది. అంటే చూడండి, 15,000 15 yearsలో 1 crore ఇస్తే మరో 15 yearsలో 10 crores ఇస్తాయి. 10 times పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ డ్యూరింగ్ లాంగ్ టర్మ్. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th wonder ఆఫ్ వరల్డ్. ఇది జరగాలంటే ఇంకొక 9th wonder జరగాలి. అదేంటి? పేషెన్స్.
మీరు పేషెన్స్గా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ 9th వండర్ ఆఫ్ ద వరల్డ్. Right. ఆ పేషెన్స్ మీద ఎంత ఉంటే 8th వండర్ ఆఫ్ వరల్డ్ని చూడగలుగుతాం మనం. కరెక్ట్. కానీ చాలామంది ఏం చేస్తారు, స్టాక్ మార్కెట్లో వెళ్తే నాకు ఇగో ఇట్లా డబ్బులు వచ్చేస్తాయి, అది టిప్స్ ఇస్తూ ఉంటారు, ఇది కొనండి, ఇది అమ్మండి, ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి. ఆప్షన్స్లో ఇది ట్విట్టర్లో పొద్దున్న లేస్తే ఇలాంటి మెసేజ్ చాలా వస్తూ ఉంటాయి. తర్వాత సోషల్ మీడియాలో, వాట్సాప్లో, టెలిగ్రామ్లు, గ్రూప్లలో చాలా వస్తూ ఉంటాయి. కానీ ఇవేవి కూడా మీకు టైం లేకుండా ఇమ్మీడియట్లీ ఒక మ్యాజిక్ లాగా చూపించేస్తుంటారు. ఏది జరగదు. అలా జరగాలంటే దానికి ఒక లక్ ఉండాలి. ఆ లక్ అందరికీ ఫేవర్ అవుతుందా? అవ్వదు. ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్లో బయట నుంచి చేస్తే పలానా షేర్ మొన్న కొంటే ఇంత ఉండే, ఇవాళ ఎంత ఉంది, అది అప్పుడు కొనాలి తగ్గినప్పుడు. కానీ తగ్గినప్పుడు ఎవరు కొంటారు? పడిపోతుందని భయపడుతూ ఉంటారు. పెరిగేసరికి పెరిగిపోయింది అనుకుంటుంటారు. సో అట్లా కాదు. మీరు ఈ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఏ షేర్స్ కొనాలి, ఎంత కొనాలి, ఎప్పుడుగా, ఇవేమి తెలియనప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇదంతా కూడా ఒక ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. వాళ్ళ ప్రొఫెషనలిజం తోటి రీసెర్చ్ చేసి, మార్కెట్లో స్టడీ చేసి, కంపెనీస్ విజిట్ చేసి, బ్యాలెన్స్ షీట్స్ వెరిఫై చేసి, ఏ కంపెనీకి పొటెన్షియల్ ఉంది పెరగడానికి అది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తుండడం వల్ల మనం ఫస్ట్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, 25-25-25. సెకండ్ 25లో మీరు చేయాల్సింది ఇదే. సెకండ్ 25లో మీకు ఫస్ట్ శాలరీ 20,000 రానివ్వండి, 10,000 రానివ్వండి, అందులో 15%. మీకు 10,000 శాలరీ ఉంటే 1,500, 20,000 శాలరీ ఉంటే 3,000, 15-20%. మీకు 1 lakh శాలరీ ఉంటే సేమ్ 15% పెట్టకండి, కొంచెం ఎక్కువ పెట్టండి. ఎందుకంటే మీకు ఇప్పుడే 1 lakh శాలరీ ఉంటే బై ద టైం యూ రీచ్ 50 మీ శాలరీ పెరుగుద్దా? అప్పుడు మీరు నీడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా మీకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. కనుక స్థిర ఆదాయం వచ్చే ప్రోడక్ట్స్ కాకుండా, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, అందులో మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్ ఉంటాయి, లేదా ఇయర్లీ ఇన్కమ్స్ ఉంటాయి, అవి స్థిరంగా వస్తూ ఉంటాయి సేమ్ అమౌంట్. కానీ మీ ఖర్చు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి కదా. 50 తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మనకు గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు, ఇంకా వేరే ఎక్స్పెన్స్ పెరుగుతాయి. అప్పుడు మీకు ఇన్కమ్ ఎక్కువ కావాలి కదా, ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి కదా. సో ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనము 22 సంవత్సరాలలో సేవ్ చేసిన మొత్తం థర్డ్ 25లో SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ వెళ్ళండి. అప్పుడు మీకు ఎంత కావాలో అంత, 6% కావాలా మీ కార్పస్ మీద, 7% కావాలా, 8% కావాలా, 9% కావాలా, మీకు కావాల్సిన తీసుకుంటూ ఉండండి. అలా మీ డబ్బుల్ని మీరే విత్డ్రా చేసుకుంటూ లైఫ్ లాంగ్ గడిపేయచ్చు. నార్మల్గా మ్యూచువల్ ఫండ్ ఒక 12-15% ఇస్తుంది. అదే ఒక బ్యాలెన్స్ ఫండ్ అయితే 10+ ఇస్తుంది. మీరు రిటైర్ అయ్యే ముందు అంటే 50 years రాగానే మీ కార్పస్ అంతా బ్యాలెన్స్ ఫండ్లో మూవ్ చేసుకోండి, అక్కడ 10% ఇస్తుంది. అందులో 9% మంత్లీ పేఅవుట్ పెట్టుకోండి SWP కింద. సో మీ డబ్బులు మీకు హ్యాపీగా తినేస్తూ ఉంటాం, అది పెరగదు, అంతే ఉంటుంది. లెట్ ఇట్ బీ. సో డోంట్ డై రిచ్. మనం రిచ్గా డై అవ్వద్దు, లైఫ్ రిచ్గా లీడ్ చేయాలి. పిస్తున్నారని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళు ముడేసి అంతా ఇచ్చిపోతారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి. వాళ్ళు తినరు, లైఫ్ ఎంజాయ్ చేయరు, అలాగే మొత్తం ముడేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మీరు చాలామంది చూస్తుండండి, మీకు చాలా అపర కుబేర్లు వాళ్ళ యొక్క మలిదశలో 70-80, లైక్ అజిమ్ ప్రేమ్జీ కానీ, వారన్ బఫెట్ కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, అందరు కూడా వాళ్ళ యొక్క చివరి 80-75 yearsలో ఎంత డొనేట్ చేస్తుంటారు? 95% దే డొనేట్. అవును. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అప్పటికి. సో మనం అలా స్టేజ్కి వెళ్ళొద్దు. యూ లీవ్ ద లైఫ్ ఫర్ దట్ యూ నీడ్. అందుకే నేను మీకు ఈ సెకండ్ 25లో డోంట్ స్పెండ్ ఎవ్రీథింగ్, డోంట్ సేవ్ ఎవ్రీథింగ్. 15-20% చాలు. 80% యూ లీవ్ ఫర్ ద డే. మీకు 100 రూపాయలు వచ్చింది ఇన్కమ్, 80% ఈట్ ఫర్ ద డే, 20% ఫర్ టుమారో. ఈ 20% పెరిగి కాంపౌండ్ అయ్యి మీకు చాలా పెద్ద మొత్తం అవుతుంది. 15,000 చెప్పా కదా, ఈ 15,000కి టాప్అప్ చేస్తూ ఉండండి. మొదట్లో ఒక 5,000 పెట్టండి, అంటే ఉద్యోగం వచ్చిన కొత్త రోజుల్లో. బై ద టైమ్ యూ రీచ్ 30 years, మీరు 30-35లో ఎవ్రీ మంత్ ఒక 10,000 అబోవ్ పెట్టండి. 35 తర్వాత ఒక 15-20 ఎక్స్ట్రా పెంచుకుంటూ పోండి. అలా పెంచుకుంటూ పోతే మీరు 50కి వచ్చేప్పటికల్లా మీకు వచ్చే శాలరీలో ఖర్చులు ఎలాగో పెరుగుతూ ఉంటాయి, అది పోను కొంచెం పెంచుకుంటూ వెళ్ళి స్టెప్ అప్ అంటారు దీన్ని, స్టెప్ అప్ SIP. అలా పెంచుకుంటూ వెళ్తే లైక్ 50 years క్రాస్ అయిన తర్వాత మీ పోర్ట్ఫోలియో హీన పక్షంలో 1 కోటిన్నర 2 కోట్లు ఉంటాయి. ఎందుకంటే మొదట 15,000 తర్వాత పెంచుకుంటూ పోయాం కదా, అలా ఒక 2 కోట్లు 3 కోట్లనే ఆశ్చర్యపోకర్లేదు. సో అలా వచ్చిన డబ్బుల్లోంచి మీరు ఎవ్రీ మంత్ మళ్ళీ రివర్స్ మెకానిజం, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లైఫ్ లాంగ్ వస్తుంది, మీరు ఎవరిని అడగక్కర్లేదు. సో ఇప్పుడు మనము మన పేరెంట్స్ని చూసుకుంటున్నాం, కానీ అలా అని ఈ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటుందని గ్యారంటీ లేదు, మనం ఇష్టపడం కూడా. ఆఫ్ కోర్స్ మనం వచ్చేసాం ఆ స్టేజ్. ఎగ్జాక్ట్లీ. నీళ్లు ప్రేమ కిందికే ప్రవహిస్తూ ఉంటాయి. నీళ్లు కిందికి వెళ్తే ప్రేమ కిందికి వెళ్తుంది. అంటే మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. ఈ నీళ్లు పైకి పోవాలన్నా, ప్రేమ పైకి రావాలన్నా ఏం కావాలి?
పవర్ కావాలి, అంటే డబ్బులు కావాలి. Okay. వాటర్ పైకి వెళ్ళాలంటే మోటార్ పెట్టాలి, మోటార్ నడవాలంటే పవర్ కావాలి, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, ఇంధనం. రైట్. అలా ఇంధనం. అలాగే ప్రేమ పైకి రావాలంటే ధనం. ధనం కావాలి. సో యూ లవ్ యువర్ ఫాదర్, బట్ ఫాదర్ పెన్షనర్ అవుతే ఇంకెక్కువ లవ్ చేస్తారు. అంతే కదా. అండ్ దెర్ వాజ్ అ సర్వే రీసెంట్లీ, ఇండియాలో యాజ్ ఆన్ టుడే 100 years అబోవ్ ఉండి జీవిస్తున్న వాళ్ళు కేవలం 6,000 మంది మాత్రమే ఉన్నారు. 100 years అబోవ్ ఉండి జీవిస్తున్న వాళ్ళు. సర్ప్రైజింగ్లీ వీళ్ళంతా పెన్షనర్సే. సో పెన్షన్ వల్ల మీ లైఫ్ స్టైల్ పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది? ఆర్థికంగా ఈ సమస్య లేకపోతే హ్యాపీగా ఉంటాం. అంతేగా కదా. హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాము. సో ఈ ఎవరైతే 100 సంవత్సరాలు దాటి బ్రతికి ఉన్నారో ఇవాళ రోజున వాళ్ళందరూ పెన్షనర్సే. రైట్. ఆ పెన్షన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. ఆ పెన్షన్ రావాలంటే ఇప్పుడున్న మనకు ఈ పెన్షన్ పాలసీస్ ఏవి కూడా యాన్యుటీ 6% మించి ఉండదు. ప్లస్ దాంట్లో ట్యాక్సబుల్ మళ్ళీ. అండ్ అవన్నీ స్థిరంగా అంతే అమౌంట్ ఇస్తూ ఉంటాయి. కానీ మీ ఖర్చులు పెరుగుతాయి కనుక స్థిర ఆదాయం పనిచేయదు. మీకు ఇంక్రీజ్డ్ ఇన్కమ్ కావాలి అండ్ మీకు ఈ 6% 7% ఆన్ యువర్ కార్పస్ కావాలి అంటే ఇప్పటి నుంచి లక్షల్లో పెట్టాలి, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో స్మాల్ అమౌంట్ తోటి కాంపౌండెడ్ నేచర్లో రావాలి అంటే ఒక్క మ్యూచువల్ ఫండ్లోనే సాధ్యం అది. ఎందుకంటే ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ మోర్ దెన్ 12 ఉంటుంది కాబట్టి ఇంకే ప్రోడక్ట్లో మీకు 12% రాదు ఇవాళ రోజున. ఓకే. సో మీరు అలా అని చెప్పేసి గ్రీడ్ వెళ్ళకూడదు. క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఆప్షన్స్ అసలు పొరపాటు వెళ్ళకూడదు అజ్జోలికి. ఎఫ్డీస్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయవు కనుక ఎఫ్డీస్ వద్దు. మ్యూచువల్ ఫండ్లో మీకు రిస్క్ తీసుకుని ఇష్టం లేకపోతే బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ కోసం స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, బట్ కొంచెం రిస్కీ ఉంటుంది. అర్థం చేసుకోవాలి అది ఏంటనేది. సో మీరు అడ్వైజర్ని కలిసినప్పుడు నా గోల్ ఇది, నీడ్ ఇది, రిక్వైర్మెంట్ ఇది అని చెప్పినప్పుడు దే విల్ గైడ్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే. ఆ విధంగా మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండే అన్ని రకాల ప్రోడక్ట్స్ లో మనం బ్యాలెన్స్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. దిస్ విల్ గివ్ యూ ఎ గుడ్ కార్పస్. అది 50 years వరకు జనరేట్ అవుతుంది. సెకండ్ 25లో అయిపోయింది అది. థర్డ్ 25లో ఇక విడ్రాయల్ పార్ట్. ఇదంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా. కానీ కొన్ని సంవత్సరాలు గత 10 ఏళ్ల నుండి మనకి ఎప్పుడైతే డిజిటల్గా పెరిగిపోయిందో ఈ నాలెడ్జ్ వస్తుంది. సో అంతకు ముందే జాబులోకి వచ్చి ఇప్పుడు 35+ 40లో ఉన్న వాళ్ళు ఏదో ఫిక్స్డ్ డిపాజిట్లో కాస్తో కూస్తో ఉంటుంది తప్పితే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఫారెన్ లాంగ్వేజ్ లాంటిది. అలా అని ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్కి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసి కూర్చుంటే ముసలితనం వచ్చాక బాధపడాల్సి వస్తుంది. మరి అలా మిడిల్ క్లాస్ స్థాయిలో ఉండి 40లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి? వాళ్ళకి తక్కువ సమయం ఉంటుంది కదా. తక్కువ సమయం ఉండడం అనేది ఇంకా మనం ఏం చేయలేం, దానికి సొల్యూషన్ లేదు. మీరు టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళలేం కదా. సో అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడైనా. దట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డిలే. మీరు ఏదైనా ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ తీసుకొని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో మీరు కాస్ట్ ఆఫ్ డిలే అని టెస్ట్ చేయండి. 20 సంవత్సరాల వ్యక్తి 5,000 పెడితే ఎంత కార్పస్ అవుద్దో 50 వరకల్లా. 40 years ఉన్న వ్యక్తి దానికంటే మోర్ దెన్ 4-5 times ఎక్కువ పెట్టాలి. అదే కార్పస్ క్రియేట్ చేయండి. 4-5 times 4-5 రెట్లు ఎక్కువ పెట్టాలి అంతే కార్పస్ జనరేట్ చేయాలి అంటే. సో దిస్ ఈస్ కాస్ట్ ఆఫ్ డిలే. మనం ఏం చేయలేము ఇక. సో ఇప్పుడు నేను అప్పుడు బాగా చదువుకుంటే ఐఏఎస్ అయిదును కదా అనుకుంటే చదువుకోలేదు, మరి ఏం చేయాలి? అదే కదా, మన దగ్గర ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు అయిపోయింది, చదువు అయిపోయింది, ఇప్పుడు వచ్చేసాము. యూ హ్యావ్ టు డూ సంథింగ్. మరి ఈ సమయంలో సారీ టు ఇంటరప్ట్, మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళకి పర్వాలేదు, మేనేజబుల్గా డబ్బులు వస్తాయి. ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నాను మీకు. మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఫండ్స్ ఉంటాయి మీ రిస్క్ తగ్గట్టుగా. ఇప్పుడు ఈవెన్ 40 yearsకి వచ్చినా కూడా ఇప్పుడు స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ సంథింగ్ బెటర్ దన్ నథింగ్. మనకు 15-20 సంవత్సరాలు అక్కర్లేదు. 10 సంవత్సరాలలో కూడా మీకు వచ్చిన దాంట్లో 20% బదులు 30% చేయండి, పెంచుకోండి. మీకు వచ్చే ఆదాయంలో కొంచెం ఎక్కువ చేయండి, ఖర్చులు తగ్గించండి. ఈ ఇప్పుడు 40 yearsకి వచ్చేప్పటికి హోమ్ లోన్ ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఖర్చులు కష్టమే, బట్ కొంచెం రేపటి కోసం కూడా ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ దాదాపుగా ప్రైవేట్ ఎంప్లాయీసే ఉంటారు, ఇలా చిన్న బిజినెస్లు ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు పెన్షన్ తీసేశారు కదా. సో 2004 రిక్రూటెడ్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరికి లేవు. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాల్సిందే. నాకు 40 వచ్చినాయా 30 వచ్చిందా నేను చేసుకోలేదంటే కుదరదు. స్టార్ట్ నవ్ అట్లీస్ట్. సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్ కదా. సో ఆ 10,000 ప్లేస్లో 15,000 చేయండి. కొంచెం ఖర్చు తగ్గించుకోండి, అనవసరం ఖర్చులు తగ్గించుకోండి. ఈవెన్ నార్మల్గా ఈ రోజుల్లో ఒక మూవీకి వెళ్తే 2-3 వేలు ఖర్చు అయిపోతాయి. ఓటీటీస్ వచ్చాయి, హ్యాపీగా ఇంట్లోనే చూసుకోవచ్చు. సో యూ కెన్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. సో మనకు మీరు ప్రతి ఒక్కళ్ళు పెన్ పేపర్ పెట్టుకొని నాకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత లెక్కేస్తే డెఫినెట్లీ
ఒక 3-4 వేలు అనవసర ఖర్చులే ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇదివరకు చిన్నప్పుడు ఒక కిరాణా షాప్కి వెళ్తే అమ్మ మనకు చిట్టి మీద రాసిచ్చేది కావాల్సిన వస్తువులు, అది మాత్రం తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు డీమార్ట్కో లేకపోతే బిగ్ బజారో లేకపోతే విశాల్ మార్ట్ ఎక్కడ వెళ్తే మీకు మొత్తం ట్రాలీ పట్టుకొని అవసరం ఉన్నాయి అవసరం లేనివి అన్నీ వేసుకొని వస్తాం. డెఫినెట్లీ 30-40% ఎక్స్ట్రానే కొంటాం అక్కడ, ఎగ్జాక్ట్లీ అలా డౌటే లేదు అందులో. తర్వాత బిల్డింగ్ దగ్గరికి వచ్చేప్పటికి వాడు అన్ని చిన్న చిన్న పెడుతూ ఉంటాడు అట్రాక్టివ్ కోసం. ఇక్కడ 2 ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ ఒకటి వేసేసి నింపేస్తాం, ట్రాలీ నిండిపోద్ది. అందులో చెక్ చేసుకోండి 20-30% గ్యారంటీ ఎక్స్ట్రా ఉంటాయి. అందుకే మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే రాసుకెళ్ళండి ముందే, ఇంట్లో మన కిచెన్లో ఏమి లేవు రాసుకెళ్ళి అవి మాత్రం కొనుక్కోనండి డిసిప్లిన్గా. యూ కెన్ సేవ్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ గ్రాసరీ ఎక్స్పెన్సెస్. సేవ్ దట్ మనీ. అవసరమైతే కొనుక్కోండి, అనవసరం కొనకండి. అనవసరమైన ఇప్పుడు కొనుక్కుంటే రేపు అవసరమైన అమ్మాల్సి రావచ్చు. రైట్. సో అలా చేయొద్దు. సో అట్లా మనం ప్లాన్ చేసుకుంటూ మనకున్న ఇన్కంలో సేవింగ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ విల్ హెల్ప్ యూ అవుట్. కరెక్ట్. సో అందుకనే మీరు ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు నా దగ్గర ఇంత డబ్బులు ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో నాకు ఇంత క్రియేట్ అవుతుంది ఎట్ ద రేట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. మీరు ఇండియా ఇప్పుడు ఎంత గ్రోత్ అని చూస్తున్నారు కదా, చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అవును. సో ఆ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్ ద బెస్ట్. అంటే యాక్చువల్గా బెటర్ అనే అంటున్నారు మీరు 40స్లో చేయడం అనేది. కాకపోతే ఇంకొక జనరేషన్ ఉంది 25s, యంగెస్ట్ జనరేషన్. అప్పుడు జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడే ఎందుకు కాస్త ఎంజాయ్ చేద్దాంలే అని అలా 5-6 years వెళ్ళిపోతాయి. అవును అవును. సో అప్పటికి ఇంకా వాళ్ళ మ్యారేజ్ టైం వచ్చేస్తుంది, బర్డెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక అందులో. సో అలా ఉన్న వాళ్ళు, సో యంగెస్ట్ జనరేషన్ హూ ఇస్ ద స్టార్టింగ్ మిలియనల్ గ్రూప్. కరెక్ట్. సో వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే జాబ్లోకి వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలను? బికాస్ వాళ్ళు కొంచెం లేజీగా ఉంటారు కదా సేవింగ్స్లో. అదే కాకుండా వాళ్ళకు లేటెస్ట్ గ్యాడ్జెట్స్, తర్వాత వెహికల్స్, బండి, 2-wheeler 4-wheeler ఇవి చాలా ఫ్రీక్వెంట్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకు. మీకు ఇప్పుడు సేవ్ చేస్తే లాంగ్ టర్మ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మీకు మేము ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేసింది చాలా తక్కువ అమౌంట్. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజు few thousands ఉండేది, 10,000 15,000. బట్ ఇప్పుడు ఏమైపోయింది, అదంతా కూడా లక్షల్లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు 25 years ఉన్న వ్యక్తి వాళ్ళ పిల్లలు పెరిగి, వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే ఎంత ఖర్చు అవుద్ది? చాలా. అసలు ఊహించలేం. అన్నిటికంటే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్. హెల్త్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. స్మాల్ ప్రీమియం పే చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, 10 లక్షలు 20 లక్షలు. 30-40,000 పే చేస్తే హ్యాపీగా సంవత్సరానికి 10 లక్షల కవరేజ్ వస్తుంది. బట్ ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఉందే, దీన్ని మనము ఎదుర్కోవాలంటే ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. మనం సేవింగ్ చేసుకొని మన సేవింగ్స్ ద్వారా పే చేసుకోవాల్సింది. ఇప్పుడు మినిమం గవర్నమెంట్ ఫీజు కూడా చాలా పెరిగిపోయాయి. మెడికల్ సీట్ ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయింది. మెడిసిన్ సీట్ కానీ మంచి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో చేరాలంటే కూడా చాలా కాస్ట్లీ పెరిగిపోయింది. అసలు 30-40 lakhs. అలాంటిది ఇమాజిన్ ఆఫ్టర్ 15 years ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు 30 years ఉన్న వాళ్ళు ఇదంతా ఆలోచించి వాళ్ళు సేవింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చేది ఒక ఎడ్యుకేషనే, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్. కరెక్ట్. ఆ అసెట్ ఇచ్చామంటే వాళ్ళకు దట్స్ ఇనఫ్. మనం ఏమి ఆస్తులు సంపాదించి ఇవ్వక్కర్లేదు. ఆ జమానా పోయింది ఇప్పుడు. సో యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. రెండు జరగాలంటే అది రెండు మనమే చేయాలి. మనకెవరు పైనుంచి డబ్బులు పంపించారు కదా. సో మనమే సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్. అఫ్ కోర్స్ జాయింట్ ఫ్యామిలీ ఉన్నంత మాత్రాన అందరికీ ఇంకోళ్ళు పెడతారని లేదు. సో జాయింట్ ఫ్యామిలీస్ చాలా హార్డ్లీ చూస్తున్నాం ఈ రోజుల్లో మనం. సో తప్పకుండా ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకా నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తా అంటే రేపు కష్టపడాల్సి వస్తుంది. సో అందుకే ఫుల్ ఎంజాయ్ చేయొద్దు, ఫుల్ కష్టపడొద్దు, బ్యాలెన్స్ చేసుకోండి లైఫ్ని. అయితే చాలా మంది దగ్గర పే చెక్ టు పే చెక్ ఉంటారు. సో మరి వాళ్ళు ఎలా సేవ్ చేయాలి? అసలు డబ్బులు మిగలవు కదా చేయడానికి. మిగలవంటే అదే చెప్తున్నాను, మీరు ప్లానింగ్ చేసుకొని ఒక ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ రాసుకొని ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకొని అట్లీస్ట్ ఒక 1,000-2,000 అయినా పక్కన పెడుతూ ఉంటే అలవాటు అవుతుంటుంది. అనుకుంటూ ఉంటారు కదా 500-1000 దాచిపెడితే దాచిపెట్టకపోతే ఏమని. అది కూడా కరెక్టే. రేపు పొద్దున ఈ మాత్రం లేకపోతే అసలు ఏమీ ఉండవు కదా. దానికంటే బెటర్ కదా కొంచెం కొద్దిగా గొప్ప మీకున్న ఏదో స్కిల్ తోటి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించండి. ఏమీ లేకపోతే ట్యూషన్స్ చెప్పండి. మినిమం అయితే పిల్లలకు పాటలు చెప్పగలం కదా. సో అది మినిమం ట్యూషన్ లాంటివి చెప్పుకుంటూ ఇంటి దగ్గర ఏదో ఒక కష్టపడుతూ ఉండాలి. మీ దగ్గర స్కిల్ ఉంటుంది, కుకింగ్ స్కిల్ ఉందనుకోండి, ఒక ఛానల్ క్రియేట్ చేయండి. ఆ కుకింగ్ది మీరు కొత్త రెసిపీస్ వీడియోస్ పెట్టండి. ఆ రెసిపీస్ చూసి లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేస్తుంటారు, యాడ్స్ వస్తుంటాయి, రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ వచ్చాయి, క్లౌడ్ కిచెన్లో వర్క్ చేయండి. వెళ్ళి ఏదో ఒక పని చేయొచ్చు. మీరు పెయింటర్ అయితే పెయింట్ వేయండి, పాటలు పాడొచ్చు, ఏదో ఒక పని చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉండొచ్చు ఊరికే టైం వేస్ట్ చేసే బదులు. అప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ని సేవ్ చేసుకోండి.
ఊరికే కూర్చొని టైం వేస్ట్ చేయకుండా మనకున్న స్కిల్ని యూజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మీరు ఎంతో కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించగలరు. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడాము ఈ టాపిక్ గురించి. సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ 25th అవర్. కరెక్ట్ 25th అవర్ క్రియేట్ చేసుకోగలిగితే దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్. దాన్ని సేవ్ చేసుకుంటే ఇట్ విల్ క్రియేట్ ఏ బిగ్ యూనివర్స్. కరెక్ట్. సో ఇప్పుడు మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటి 25 అండ్ ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఎస్ఐపి చేస్తే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి దగ్గర కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అంటారు. సో అసలు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానింగ్ అనేది మనకి మనం సొంతంగా ప్లాన్ చేసుకోవచ్చా? డూ వి నీడ్ రియలీ అన్ అడ్వైస్? మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ వేరే ఉంటాయి. వాటిని మళ్ళీ ఎస్డబ్ల్యూపి కన్వర్ట్ చేయొద్దు. ఒక రేంజ్ వరకు మనము అగ్రెసివ్ ఫండ్స్లో వెళ్ళి డిపెండింగ్ ఆన్ ద టైం, డిపెండింగ్ ఆన్ నీడ్ ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని మనము ఎప్పుడైతే మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటామో దాన్ని బ్యాలెన్స్ ఫండ్స్లోకి చేసుకుంటే వొలటిలిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. లేదా కొన్ని ఫండ్ హౌసెస్ మనకు ఎస్బీఐ వాళ్ళు మిత్ర ఎస్డబ్ల్యూపీ, ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ తోటి కూడా వచ్చారు వాళ్ళు. మనం ఎస్ఐపి చేస్తూ పోయిన తర్వాత ఎంత పీరియడ్ చేస్తాము, పీరియడ్ తర్వాత ఆటోమేటిక్ ఎస్డబ్ల్యూపీ కన్వర్ట్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి అక్కడి నుంచి మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు మినిమం 8 years చేస్తే 10,000 చొప్పున 8 years చేశారనుకోండి, 8th year తర్వాత సేమ్ 10,000 మళ్ళీ మీకు రివర్స్ వస్తుంది లైఫ్ లాంగ్. లేదా 10 years చేస్తే ఒక అమౌంట్, తర్వాత 12 years, 15 years, 20 years, 25 years, 30 years ఇట్లా ఒక పీరియడ్ పెంచుకుంటే ఆ పీరియడ్ తర్వాత ఎంత ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ రావాలో ముందే ఫిక్స్ చేసేసారు. ఇది యూటీఐలో ఉంది, వైటోక్లో ఉంది, ఎస్బీఐలో ఉంది, ఐసిఐసిఐలో ఉంది. సో వీటికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. సో ఇందులో ముందే మనం డిజైన్ చేసుకొని ముందే ఈ రోజే ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. ఇలా చేసుకోవడం తెలియకపోతే కూడా మనము ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు మనకు ఎప్పుడైతే డబ్బులు మళ్ళీ రివర్స్ కావాలో, అంటే లైక్ పెన్షన్ లాగా కావాలో, అప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఒక బ్యాలెన్స్ ఫండ్లో కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే. సో అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో కూడా ఇప్పుడు చాలామంది మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో డైరెక్ట్గా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో దానికి అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? అదే పాన్ కార్డు, ఆధార్ కార్డు, డిమాట్ అకౌంట్ అక్కర్లేదు. డిమాట్ అకౌంట్ అక్కర్లేదు. వితౌట్ డిమాట్ అకౌంట్ కూడా మ్యూచువల్ ఫండ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్కి డిమాట్ అకౌంట్ అక్కర్లేదు. సో డైరెక్ట్గా చేసుకోవచ్చు వితౌట్ డిమాట్ అకౌంట్. మన అన్ని కూడా ఒక యాప్లో కానీ ఒక బ్రౌజర్లో కానీ చెక్ చేసుకోవచ్చు. మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మేము కూడా డైరెక్ట్గా ప్లాట్ఫామ్ ఇస్తూ ఉంటాను. సో నాది వెల్త్ ఎలైట్ ప్లాట్ఫామ్, అందులో కూడా చెక్ చేసుకుంటుండొచ్చు. అవన్నీ కూడా మనము ఒక దగ్గర పెట్టుకొని చూసుకుంటుండొచ్చు. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సిస్టమేటిక్గా ప్రాపర్గా అయిపోతాయి. ఓకే. సో కమింగ్ టు దిస్, ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కింద ఒక వార్నింగ్ సైన్ వస్తూ ఉంటుంది, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని. ఇక్కడే చాలా మంది చేయకుండా ఆగిపోతూ ఉంటారు. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అదేంటంటే సెబీ ఒక డిస్క్లైమర్ ఎందుకు ఇస్తుంది అంటే, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్, అంటే మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇవాళ రోజున మీకు 1 year తర్వాత 7% వస్తుంది అంటే పక్కా 7% వస్తుంది. ప్రపంచం ఏమైపోయినా మీకు సంబంధం లేదు, ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ మీకు సంబంధం లేదు. 1 yearతో డెఫినెట్లీ వస్తాయి. అలా మ్యూచువల్ ఫండ్లో రావు. అలా రావు అని మీకు తెలియపరచడమే ఇది. అందుకనే ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ ఫండ్స్లో పెట్టాలో తెలియదు కాబట్టి అడ్వైజర్ జరూరీ హై. మ్యూచువల్ ఫండ్ సహీ హై, అడ్వైజర్ జరూరీ హై. ఇది కూడా యాంఫీ లాంచ్ చేసిన కాన్సెప్టే. సో వాళ్ళు కూడా ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు, మ్యూచువల్ ఫండ్ సహీ హై. దానికి నేను యాడ్ చేసింది అడ్వైజర్ జరూరీ హై. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మనకు కావాల్సిన విధంగా ఏ ఫండ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 60 years ప్లస్ ఉన్న వ్యక్తికి మనం స్మాల్ క్యాప్ ఆఫర్ చేయలేము. అలాగే 25 years ఉన్న వ్యక్తికి ఒక డెట్ ఫండ్ ఆఫర్ చేయలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నీడ్. నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ ఇప్పుడు ఏమి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి ఫండ్ చెప్పండి అంటారు. అది ఎలా ఉంటుందంటే, మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఒక మంచి మెడిసిన్ ఇవ్వండి అన్నట్టు ఉంటుంది. మెడికల్ షాప్లో మంచిది కాని మెడిసిన్ ఉంటుందా? ఉండదు కదా. అన్ని మీకు సూట్ అవుతాయా? అవ్వవు కదా. మీకు కావాల్సిన మీరు తీసుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు కావాల్సిన ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలియకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ విల్ హెల్ప్ యూ అవుట్. మన నీడ్, గోల్, రిస్క్ అపటైట్, రిక్వైర్మెంట్ అండ్ హౌ మచ్ యూ ఆర్ లైక్ టు ఇన్వెస్ట్, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ జోన్.
తర్వాత విడ్రావల్ జోన్ అంటే మనకి ఇక కార్పస్లో నుంచి మనం ఎవ్రీ మంత్ ఎంత తీసుకోవాలి అనేది బట్టి ఉంటుంది. సో గిరిబాబు గారు యాక్చువల్లీ చాలా మంది నెలలో 1,000, 2,000, 5,000 ఇలా చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది గోల్ ఓరియంటెడ్గా నాకు ఇంత కార్పస్ కావాలి అని దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. విచ్ ఈస్ ద బెస్ట్ వే టు గో అంటారు? ఇప్పుడు మీరు ఒక బస్ ఎక్కారనుకోండి, నాకు ఒక టికెట్ ఇవ్వ అడుగుతారా, పలానా చోటుకి టికెట్ ఇవ్వని అడుగుతారా ఫలానా చోటుకి టికెట్ కదా? అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు కదా. అవును. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఇది తెలియాలి కదా. నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తాను దాన్ని బట్టి ఎంత వస్తుందో తెలుస్తుంది. నాకు ఇంత కావాలి అంటే మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలి. నా దగ్గర ఇంత లేవు నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇంత ఎలా వస్తుంది? రాదు కదా. కనుక ఎంత దుప్పటికి అంత కాలు చెప్పుకోవాలి, ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది. ఇవన్నీ మనకు ఎప్పుడో ఉన్న ఎగ్జాంపుల్స్, అదే సామెతలు. సో అలాగే మనకి ఏం కావాలనేది మనకు ముందే తెలిసి ఉండాలి. నేను రిటైర్ ఎప్పుడు అవుతాను అప్రాక్సిమేట్లీ, నాకు ఎంత అవసరం అవుతుంది, నాకున్న లైఫ్ స్టైల్కి ఎక్స్పెన్సెస్ ఎంత, ఒక అందాజగా. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ రోజున ఒక కుటుంబం నడవాలంటే మినిమం ఒక 25,000, 30,000 ఉండాలా. మినిమం, బేర్ మినిమం 30,000. అదే కుటుంబము ఒక 15 సంవత్సరాల తర్వాత ఎంత కావాలి? 60 మినిమం. 60 కాదు, ఇంకెక్కువే అవసరం అవుతాయి. ఎందుకంటే 3 times అవుతుంది యావరేజ్గా, 2 to 3 times మినిమం అవుతున్నాయి. అలా తీసుకున్నా కూడా 60,000 మీరు అన్న ప్రకారం తీసుకుని 60,000 కావాలా? కావాలంటే నా ఇన్కమ్ ఎంత ఉండాలి? అప్పుడు చాలా ఎక్కువ ఉండాలి, మినిమం 1,00,000 పైన ఉండాలా. కానీ నేను 60 తర్వాత రిటైర్మెంట్ అయిపోతాను, ఇన్కమ్ లేదు. అవును. అప్పుడు మీకు ఏం కావాలి? నెలకు 1,00,000 రూపాయలు కావాలి. 60,000 నిత్యావసరాలకి జీవించడానికి అయిపోతే ఒక 40,000 లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్కి. కనుక 1,00,000 రూపాయలు రావాలి అంటే మీ కార్పస్ 1,50,000 ఉండాలి. మీ కార్పస్ 1,50,000 ఉండాలంటే ఇప్పటి నుంచి ఎంత సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఎంత టైం ఉంది మీ దగ్గర, ఇంకా ఎంత ఇన్కమ్ ఉంది, ఇవన్నీ 1 by 1 లింక్ అయ్యి ఉంటాయి. మీరు పలానా బస్ ఎక్కి నాకు పలానా చోటు టికెట్ ఇవ్వండి అని అడిగినట్టుగా నేను ఎప్పుడు రిటైర్ అవుతాను, అప్రాక్సిమేట్లీ ఎంత మొత్తం నాకు కావాలి, ఇవాళ నా లైఫ్ స్టైల్ ఎంత. ఎందుకంటే కొంతమంది 30,000 బతుకుతారు, కొంతమంది 50,000 ఉండాలి ఎక్స్పెన్సెస్ మంత్లీ, కొంతమంది 1,00,000 సరిపోదు. సో మీ లైఫ్ స్టైల్ ఏంటి, దాని ప్రకారంగా మీ నీడ్స్ ఏంటి, గోల్స్ ఏంటి. ఖర్చులు పెరుగుతుంటాయి, అది అర్థం చేసుకోవాలి మనం. ఆ పెరుగుతున్న ఖర్చుల్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలంటే మన కార్పస్ అలాగే ఉండాలి. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ లింక్ టు ఈచ్ అదర్. సో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హూ ఇస్ అ ప్రొఫెషనల్లీ మేనేజింగ్ ద ఫండ్స్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ దిస్ రిగార్డ్. సూపర్ అండి. అంటే చాలామందికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ని చాలా క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి.